నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గరం మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. 1 పావు కప్పు లవంగాలు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ధనియాలు తీసుకున్నామో అదే కప్పుతో లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా 1 పావు కప్పు వేసుకున్నాను. అలానే 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు అయితే 2 స్పూన్లు మిరియాలు వేసుకోండి. అలానే 1 స్టార్ పువ్వు వేసుకోవాలి. 20 వరకు యాలకులు వేసుకోవాలి. అలానే 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేస్తే మాడిపోతాయండి. ఇవి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే మనం మిక్సీ వేసుకోవాలి. ఇవి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత దానిపైన మూత పెట్టి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.